వివాహ బంధంలో ఉన్నప్పుడు భార్యకు జన్మించిన పిల్లలకు తండ్రే భర్త అవుతాడని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె మరో వ్యక్తితో సంభోగంలో పాల్గొని బిడ్డకు జన్మనిచ్చినా కానీ ఆ బిడ్డకు ఆమె భర్తే తండ్రి అవుతాడని సుప్రీంకోర్టు తెలిపింది. భార్యాభర్తలు ఇద్దరు వివాహ బంధంలో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు అందుబాటులో ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది అని వివరించింది. ఎవిడెన్స్ యాక్ట్ లో సెక్షన్ 112 ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొందని తెలిపింది. కేరళకు చెందిన ఓ మహిళ తన బిడ్డకు తండ్రి అని చెబుతున్న వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశాడు. మహిళ పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలో ఉన్నప్పుడు 2001లో వేరే వ్యక్తి కారణంగా బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం 2006లో భర్తతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఆ బిడ్డకు తాను తండ్రిగా భావిస్తున్న వ్యక్తి పేరునే అధికారికంగా ఖరారు చేయాలి అని సదరు మహిళ భావించింది. ఇందుకు దరఖాస్తు కూడా చేయగా అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని మున్సిపల్ కోర్టులో రేజ్ చేయగా బిడ్డను కన్న సమయంలో భర్తగా ఉన్న వ్యక్తి పేరునే తండ్రిగా పెట్టుకోవాలి అని కోర్టు స్పష్టం చేసింది. చివరకు ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తాను ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వ్యక్తి DNA టెస్ట్ చేస్తే బిడ్డ విషయం తేలిపోతుందని ఆమె పేర్కొనగా అలా చేయడానికి ఆస్కారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది సదరు వ్యక్తి గోప్యతకు సమాజంలో తిరిగి పూడ్చుకోలేని గౌరవ భంగాన్ని మానసిక క్షోభను కలిగిస్తుందని వివరించింది. ఇలా మొత్తానికి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.